జస్ట్ క్రికెట్ బ్యాట్ కోసం 14 ఏళ్ల పిల్లోడు 10 ఏళ్ల పసిపాపని 21 కత్తిపోట్లు పొడిచి అతి దారుణంగా చంపేసిన ఘటన రీసెంట్ గా హైదరాబాద్ లోని జరిగింది. 100 రూపాయల కోసం ప్రాణ స్నేహితుడిని హత్య చేసిన సంఘటనలు, అలాగే బంగారం కోసం వృద్ధురాలని అతి కిరాతకంగా చంపుతున్న సంఘటనలు మనం నిత్యం మన చుట్టుపక్కల చూస్తూనే ఉన్నాం. ఇవి ఎందుకనే ఒకసారి మనం లోతుగా ఆలోచిస్తే సమాజంలో ప్రతి ఒక్కరికి భయం అనేది పోయింది. పేరెంట్స్ అంటే పిల్లలకు భయం లేదు, టీచర్స్ అంటే స్టూడెంట్స్ కి భయం లేదు, పోలీసులు అంటే ప్రజలకు భయం లేదు. ఈ భయం అనేది ఎప్పుడు పోయిందంటే టీచర్స్ నుండి బెత్తం ఎప్పుడు దూరమైందో, పోలీసుల నుండి లాఠీ ఎప్పుడు దూరమైందో, పోలీసులు ప్రజల కోసం కాకుండా రాజకీయ నాయకుల కోసం ఎప్పుడైతే పనిచేస్తాం స్టార్ట్ చేశారో అప్పుడే ఈ భయం అనేది పోయింది. మళ్ళీ ఇటువంటి నేరాలు ఘోరాలు తగ్గాలన్నా, సమాజం మంచిగా ఉండాలన్నా భయాన్ని క్రియేట్ చేయాలి. చిన్న పిల్లలకు కూడా ఇటువంటి చేస్తున్నారంటే ముఖ్యంగా తప్పెవరిదంటే పేరెంట్స్. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఏం చూస్తున్నారు, ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత పేరెంట్స్ దే. అలా కనిపెట్టుకోకుండా ఉన్న పేరెంట్స్ తప్పు చేస్తుంటే, గంజాయి కొడుతుంటే, దొంగతనాలు చేస్తుంటే వాళ్ళని అలా వదిలేశారంటే తప్పు వాళ్ళది కాదు, వాళ్ళ పేరెంట్స్. వాళ్ళకి ఏదైతే శిక్షలు పడాలో అవన్నీ వాళ్ళ పేరెంట్స్ కి వేయాలి. అప్పుడే పిల్లలు తెలుసుకుంటారు, పేరెంట్స్ కూడా తెలిసి వచ్చింది. పేరెంట్స్ తో పాటు ప్రతి ఒక్కరు పక్కింటి వాళ్ళు మన ఇంట్లోకి వస్తున్నారంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్కటి గరిపెట్టుకుని ఉండాలి. మీడియా వాళ్ళు ఏదన్నా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటనని సినిమాటిక్ స్టైల్లో ఎవరైతే సంఘటన చేశారో వాళ్ళని ఒక హీరో లాగా ప్రమోట్ చేసేలాగా చూపిస్తున్నారు. కానీ ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఎటువంటి శిక్షలు పడుతున్నాయి, ఆ శిక్షల వల్ల ఆ ఫ్యామిలీలు ఎంత సఫర్ అవుతున్నాయి అనేది కూడా చూపించినప్పుడే మిగతా వాళ్ళందరూ భయపడతారు, తెలుసుకుంటారు. అలా కాకుండా ఓన్లీ సంఘటన మాత్రం సినిమా స్టైల్లో చూపించేసి సంఘటన చేసిన వాళ్ళని హీరో లాగా చూపిస్తే పిల్లలు అవే తెలుసుకుని అది హీరోయిజం లాగా ఫీల్ అవుతున్నారు. కావున ఈ విధంగా చేయాల్సిన బాధ్యత మీడియా వాళ్ళ మీద ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు. మనం విదేశాల్లో చూసిన సంఘటనలు, మానభంగాలు చేస్తే అవయవాలను కట్ చేయటం, హత్య చేస్తే నడి రోడ్డు మీద చంపేయటం, ఇటువంటి చట్టాలు మనకు వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటారు, భయపడుతుంటారు. అలా కాకుండా అది మానభంగం చేసినా, ఒక హత్య చేసినా నెల రోజుల తర్వాత బెయిల్ తీసుకుని బయటకు వచ్చేదిలే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి ఎవరైనా కానీ స్వేచ్ఛగా భయం లేకుండా ఇలా చేస్తున్నారు. అలా కాకుండా నాయకులు తప్పు చేసిన అని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా బయట కంట్రీ లాగా నడి రోడ్డు మీద శిక్షించినప్పుడే ఇటువంటి అన్ని కంట్రోల్లో ఉంటాయి. కావున రావు టీవీ తరపున మేము కోరుకునేది ఏంటంటే సమాజంలోని ప్రతి ఒక్కరు పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించి జాగ్రత్త వహించాలి. మీడియా జరిగిన సంఘటనలే కాదు, ఆ సంఘటనల వల్ల జరుగుతున్న వారు అనుభవిస్తున్న కష్టాలు కూడా చూపించాలి. రాజకీయ నాయకులు పేరుకి శిక్షలు కాకుండా విదేశాల్లోగా ప్రతి ఒక్కరికి భయం కలిగేలాగా కఠిన శిక్షలు అమలు చేయాలని మీ రావు టీవీ తరపున కోరుకుంటున్నాము. నేను మీ నాగిడి సాంబశివరావు, రావు టీవీ తెలుగు.